గేట్కి తాళం వేసున్నా కూడా మేము వెళ్తున్నాం మీకోసం, మీకు చూపించడం కోసం. సరే కింద పట్టుకోవడం కాదు, నాకే భయం వేస్తుంది నువ్వు ఎక్కంగానే. ఏదో అయిద్ది, పక్కా అయిద్ది. ఫస్ట్ లో బానే ఉంటది, మిడిల్ లో బాగోదు. ఒక అబ్బాయి అయితే అక్కడ ఎక్కాడు పాపం, ఎటు రావాలి ఎటు దిగాలో కూడా అర్థం అవ్వక అక్కడే ఉండిపోయాడు. ఈ పార్క్ని చూడడం కోసం ఈ పార్క్ వాళ్ళు మనకు ఒక జీప్ని కూడా ఏర్పాటు చేశారు. టూరిస్ట్ కోసం ఎవరైనా సందర్శకులు వచ్చి విజిట్ చేయడం కోసం మనం ఈ జీప్ని కూడా ఉపయోగిస్తారంట. ఒకసారి చూడండి ఇది ఎన్ని ఎకర్స్ ఉంటుంది, ఏమేమి ఉంటాయో కొంచెం 250 హెక్టార్స్ ఇది. 250 హెక్టార్స్ లో ప్లాంటేషన్ చాలా ఉన్నాయి. రావి, మర్రి, చింత, ఉసిరి, జిట్రేగి, నెక్స్ట్ ఎర్రచందనం, నెక్స్ట్ వచ్చేసరికి టేకు, ఇవన్నీ చాలా ప్లాంటేషన్ ఉన్నాయి. అట్లే మన పార్క్ కూడా 80 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. చూడాలి ప్లేస్ ఉంది. నెక్స్ట్ చిల్డ్రన్ పార్క్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇది ల్యాన్, రాశివనం, రోజ్ గార్డెన్, ఓపెన్ జిమ్, బటర్ఫ్లై పార్కు, అడ్వెంచరు, వాచ్ టవర్, పైకి వెళ్తే అట్టు, క్యాంటీన్, యోగా షెడ్ ఇవన్నీ ఉన్నాయి. చూడాలి. చాలా మంది వస్తూనే ఉంటారు అంటారు ఇక్కడికి. వస్తూనే ఉంటారు. మ్యాక్సిమం వచ్చేసరికి కాలేజ్ టైంలో పబ్లిక్ అంటే ఫ్యామిలీ టైప్లో వస్తారు. మిగతా టైంలో లవర్స్ అని, ఫ్రెండ్స్ అని అట్లా వస్తూ వెళ్తారు. అంటే లవర్స్ వస్తారు కదా, మరి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇక్కడ? ఇబ్బంది అంటే ఏం లేదు ప్రజెంట్ ఇంతవరకు అయితే. మేము చూస్తూ ఉంటాం, మా వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు చెప్పారు కదా చిల్డ్రన్స్ పార్క్ అని, గార్డెన్ ఏరియా అనేసి, ఇదే అనమాట. ఫ్యామిలీస్ అందరూ వచ్చి సరదాగా కూర్చొని పిల్లలు కూడా ఆడుకోవడానికి విశాలమైన ప్లేస్ ఉంది ఇక్కడ. చూడండి మీరే. పీస్ఫుల్ ఉంది ప్లేస్ అయితే. పిల్లలు సరదాగా ఆడుకోవడానికి కూడా, టైం పాస్ అవ్వడానికి కోసం కూడా ఒక పార్క్ అనేది కట్టారు. ఆ పార్క్ ఎలా ఉందో చూద్దాం రండి. ఎంట్రన్స్ అయితే పెద్ద బొమ్మ ఉంది, ఉయ్యాలలు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి, జారుడు వల్ల. ఇంకా ముందుకు వెళ్తే అక్కడ పెద్ద జారుడు వల్ల ఉంది, పెద్దవాళ్ళు ఆడుకుంటారేమో బహుశా. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎలా అనిపించిందో వాళ్ళని ఒకసారి అడుగుదాం. పార్క్ వచ్చారు కదా చూడడానికి వచ్చిన. ఏం చూడడానికి వచ్చారు? ఎగ్జామ్ అయిపోయింది, ఖాళీగా ఏముందని తిరగడానికి. ఎలా అనిపించింది మరి? ఎండలో అవసరమా? ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చాను. అంటే ఎండ కొడుతుంది కదా, ఇట్లా ఇంత దూరం నడవడం ఎలా అనిపిస్తుంది మీకు? అంటే హ్యాపీనెస్ వల్ల ఎండ కూడా అర్థం కావట్లేదు వచ్చేసి. ఈ దారి నుంచి వస్తే ఇప్పుడు మనకి స్పోర్ట్స్ ఏరియా కనిపిస్తుంది. ఆ స్పోర్ట్స్ ఏరియా ఎలా ఉందో ఒకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాం. నిజంగా దాని పైన అది లేదు చూసుకోనికి, అది దాన్ని కట్టుంచుతారు. అది ఒక బ్యాలెన్స్ తప్పితే దాన్ని కడతారు పైన పైన మధ్యలో రోప్ కి. నా చేయి చూడట్టు అనుకుతున్నా నేను ఇది తీసేసి చెప్పులేస్తాను, కిందేస్తా. సరే కింద పట్టుకోవడం కాదు, నాకే భయం వేస్తుంది నువ్వు ఎక్కంగానే. ఏదో అయిద్ది, పక్కా అయిద్ది. ఫస్ట్ లో బానే ఉంటది, మిడిల్ లో బాగోదు. వచ్చినాక అవుతుంది ఇక. నడుస్తుంటే ఎలా ఉంది? ఆడ కింద పడుతున్నా భయం వేస్తుంది. ఏంటేంటి నడుస్తుంటే పిక్చర్ ప్యాక్ అవుతాయి. ఆ అబ్బాయి మాత్రం అక్కడ అయిపోతుండు. నువ్వు రాగలవు, వస్తావు. గాయ్స్ ఇంకా ఇంకా చాలా దూరం ఉంది. పాపం ఇక్కడ భయపడిపోతున్నాడు. లైవ్ వీడియోనా? కాదు,
కమాన్ కమాన్. పడితే ఎలా? మరి ఎలా? నీ ఫేస్ లో భయం కనిపించట్లే? వావ్ వావ్, గ్రేట్ జాబ్. లాస్ట్ లాస్ట్ ఈ టాస్క్ కంప్లీట్ చేసి ప్లీజ్ డూ ఇట్ సేఫ్. నైస్ నీకు వచ్చు బ్రో, నీకు వచ్చు. పాప అది పెట్టాలి కాదు, మధ్యలో పెట్టు, మధ్యలో పెట్టు. పెద్దమంటే జాగ్రత్త. అది అక్కడి నుంచి ఎట్లా రిటర్న్ వెళ్ళలేక, ముందుకి వెళ్ళలేక వెనకకి వెళ్ళలేక పాపం ఇబ్బంది పడిపోతున్నాడు. ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు. అరే నువ్వు ఇటు చూడు, నువ్వు నీ పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే పడితే కింద ఉంటావు. ఉయ్యాలవుతుంది. నువ్వు ఆయనను పట్టించుకోకు, నువ్వు వచ్చేసాయి. దిగినాక నీ ఫీలింగ్ ఏ విధంగా ఉందో మాకు చెప్పు. నేనేం చెప్పాను? వచ్చేసావు, ఇంకా 4 ఉంది. గ్రేట్, కమాన్, యూ గాట్ ఇట్. వెరీ గుడ్. పాప మధ్యలో వచ్చి దిగలేక ఆ బాబు పడే కష్టాలేంటో మనం చూద్దాం. ఏం చేస్తున్నావురా అక్కడ? ఆ నుంచి ఎట్లా దిగుతావురా? ఓ, ఎందుకు దిగినావు? చాలా టాక్స్ ఉంది, చాలా టాక్స్ ఉంది. టాక్స్ కాదురా, టఫ్ రా. తప్పు టాక్స్. వావ్, వెరీ గుడ్. ప్రకృతి వనంలో మనకి ఫస్టే సొగసుల చెట్టు అంట. ఈ చెట్టు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చెట్టు కూడా ఒకసారి చూపించు. కాయలు కూడా ఉన్నాయి, కాయలు కూడా ఉన్నాయి ఈ చెట్టుకి. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. చిన్న చిన్న పూల చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. పూల చెట్లు, సీతాకోక చిలుక, చిన్న చిన్న పూల చెట్లు కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం నీట్గా చేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఇక్కడ మొత్తం చెట్లన్నీ ఎండిపోయి వాడిపోయి ఉన్నాయి. అక్కడ ఈవినింగ్ పూట జిమ్ చేసుకోవడానికి జిమ్ ఏరియా కూడా ఉంది, వెళ్ళి చూసొద్దాం.
వాకింగ్కి వచ్చే వాళ్ళకి సరదాగా నార్మల్గా జిమ్ చేసుకోవడానికి అయితే జిమ్ ఏరియా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నడవడానికి కొంచెం మంచిగా ఇట్లా వాకింగ్కి మాత్రం ఇక్కడ బండలు వేశారు. ఇట్లా వాకింగ్ చేసుకుంటూ జిమ్ చేసుకోవడానికి ఇక్కడ జిమ్ ఏరియా కూడా మనకి ఏర్పాటు చేశారు. పూల వనం ప్లాంటేషన్ కూడా ఉంది అని అన్నారు. నాకైతే ఇప్పటివరకు ఎక్కడ కనిపించలేదు. కాకపోతే జిమ్ ఏరియా రాగానే నాకు ఇటువైపు మంచి పూలవనం అయితే కనిపించింది. ఆ పూలవనంలో మొత్తం గులాబీ పూలు ఉన్నాయి. కోద్దామంటే మాత్రం వీలు లేకుండా ఉంది. పోతే కొడతారేమో. అక్కడ ఆ పూలు ఉంటుంది అక్కడ దగ్గర ఉన్నాయి. మనల్ని గైడ్ చేయడం కోసం ఇలాంటి బోర్డ్స్ అయితే పెట్టారు. ఎట్ సైడ్ ఏమేమి ఉన్నాయో అనేసి ఈ బోర్డ్ చూసుకొని వెళ్ళొచ్చు మనం. జమ్మి చెట్టు ఉందంట ఇటు సైడ్ వెళ్తే జమ్మి చెట్టు ఉండదని బోర్డు అయితే పెట్టారు. ఆ జమ్మి చెట్టు ఎక్కడుందో చూద్దాం. ఇంత దూరం నడిచాం కానీ జమ్మి చెట్టు మాత్రం మాకు కనిపించలేదు. ఇక్కడ తంగేడు పువ్వు అని బోర్డు ఉంది. ఇది బతుకమ్మకి యూజ్ చేస్తారు కాబట్టి, ఇప్పుడు బతుకమ్మ సీజన్ కాదు కాబట్టి బహుశా పువ్వులు ఇప్పుడు పూయట్లేదేమో, అందుకే మనకు కనిపించట్లేదు. ఇంత పెద్ద ఈ పార్క్లో నడిచి అలసిపోతే కూర్చోడానికి కూడా కింద బల్లాలు పెట్టారు. వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది. నడిచి ఇక్కడ కూర్చున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత దూరం నడిచాం కాబట్టి ఇప్పుడు కొంచెం కూర్చొని రిలాక్సేషన్గా అనిపిస్తుంది. అంటే ఎందుకు వచ్చామనిపిస్తుందా, లేకపోతే అంటే అందరూ వేరే లెక్క వచ్చారు, మేము ఒక్కళ్ళం వేరే లెక్క వచ్చామని బాధపడుతున్నాం. కానీ ఎందుకు ఎట్లా అందరు ఎలా వచ్చారు? అందరూ వాళ్ళకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోనే వచ్చారు కదా, ఫ్రెండ్ కాదా? ఫ్రెండ్ అంటే వాళ్ళు వచ్చిన ఫ్రెండ్స్ వేరే, మేము వచ్చిన ఫ్రెండ్షిప్ వేరే. మేము ఎప్పుడు ఒక దగ్గరే ఉంటాం కాబట్టి మేము తిరుగుతూనే ఉంటాం. వాళ్ళు వేరే లెక్క కనిపించారు మాకు. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? ఇది సెకండ్ టైం కావచ్చు. సెకండ్ టైం వచ్చారా? ఓకే. ఈ చెట్లలో కొంచెం సౌండ్లు వస్తున్నాయి. అది మరి ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మాకైతే తెలీదు. ఇక్కడ ఎటు చూసినా మొత్తం చెట్లే ఉన్నాయి. ఏ దారిలోంచి ఎటు వెళ్తున్నాం కూడా మనకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఒక క్లాక్ టవర్ ఉందన్నారు, అది ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. వెళ్తున్న దారిలోనే ఇది ఒక ఆనకట్ట టైప్ ఉంది. ఇప్పుడు వర్షాలు లేవు కాబట్టి వాటర్ అయితే లేవు, మొత్తం ఎండిపోయింది. వర్షం వస్తే మాత్రం ఇట్లా ఫ్లో అవుతుంది అనేసి వాళ్ళైతే చెప్పారు. అటవీ శాఖ మొక్కల పెంపకం కేంద్రం అంట. దీంట్లో మొత్తం మొక్కలు పెంచుతూ ఉంటారు. మనకి బర్డ్స్ సౌండ్లు కూడా, పక్షుల అరుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి. ప్రెజెంట్ అయితే లాక్ వేసి ఉంది. మొత్తం చూసుకుంటే మొత్తం గ్రీనరీతో చెట్లు, చిన్న చిన్న చెట్లు, మనకు కావాల్సిన ప్రతి చెట్టు లోపల ఉన్నట్టు తెలుస్తుంది. లోపలికి వెళ్దామంటే లోపలికి ఎంట్రీ లేదన్నారు. అక్కడ చూడండి, ప్రతి చెట్టు అక్కడ ఉంది. పక్షులు ఉన్నాయి, పక్షుల అరుపులు వినిపిస్తున్నాయి. గేట్కి తాళం వేసున్నా కూడా మేము వెళ్తున్నాం మీకోసం, మీకు చూపించడం కోసం. అంటే ఇక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు బహుశా ఇక్కడ నాటడం కోసం పెట్టారేమో. ప్రతి చెట్టుకి కూడా ఒక బోర్డు పెట్టారు. ఇక్కడ చూసుకుంటే ప్రతి చెట్టు దగ్గర ఒక బోర్డు పెట్టారు. ఇదైతే బాదం చెట్టు అంట. అది దేవ కాంచనం అంట. ప్రతి చెట్టుకి ప్రతి ఒక్క బోర్డు అయితే పెట్టారు, మనకి తెలియదు కాబట్టి. అక్కడ నేరేడు చెట్టు అంట, అది చూసారా? గోల్డెన్ బ్యాంబూ, అదైతే గోల్డెన్ బ్యాంబూ. మనం ఎప్పుడు చూసుండం ఈ చెట్లని. చింత చెట్టు, ప్రతి ఒక్క చెట్టు అయితే ఇక్కడ ఉంది. ప్రతి ఒక్క చెట్టుకి ప్రతి ఒక్క నేమ్ అయితే ఈ బోర్డు మీద మెన్షన్ చేశారు మనకి. చూసాను పాపం నిమ్మ చెట్టు ఎండిపోయింది. నిమ్మ చెట్టు అంటే ఇది ఎండిపోయింది, నీళ్లు పోయట్లేదేమో. చెట్టు ఉంది, పుష్పలో ఉంటుంది కదా ఎర్రచందనం చెట్టు, ఆ చెట్టు తీసుకొచ్చి బహుశా ఇక్కడ నాటేశారేమో. ఇక్కడ చూసుకుంటే మొత్తం అలోవెరా ఉంది. ఈ అలోవెరా తిన్నా, జుట్టుకు పెట్టుకున్నా, ఈ అలోవెరా ఏ విధమైన మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సీతాఫలం ఎంతో బలం, తీయని గుజ్జును తిని గింజను నాటండి అన్నారు కదా, ఇక్కడ నాటేశారు. అక్కడ సీతాఫలం బోర్డు కూడా పెట్టేశారు.
మనం రోడ్డు సైడ్ చాలా చూస్తుంటాం గానుగ చెట్లు, దాని ఉపయోగాలు ఏంటో మనకు తెలియదు. కానీ ఈ బోర్డు మీద అయితే చాలా వరకు రాశారు. ఆ గానుగ చెట్లు గింజలు తింటే అంట వామిటింగ్స్ తగ్గుతాయంట. ఇక్కడికి వచ్చినందుకు మనకి వాల్యుబుల్ చిట్కా అయితే ఒకటి దొరికింది. గానుగ వామిటింగ్స్ అనేవి తగ్గుతాయంట. మ్యాన్ వర్సెస్ వైల్డ్. బేర్ గ్రిల్స్ గారు ఇంకా ఈ అడవిని అయితే చూడలేదేమో, బహుశా చూస్తే ఇక్కడికి కూడా వస్తారేమో. జమ్మి చెట్టు కోసం వెతుకుతూ వస్తే మాకు ఒక జమ్మి చెట్టు అయితే దొరికింది. మీకు చూపించడం కోసం నేను ఇంత ముళ్ళులున్నా కూడా లోపలికి వచ్చా. ఇదిగోండి జమ్మి చెట్టు. వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం రండి. అటు దూకకుండా అటువైపు వాళ్ళు ఇటు దూకకుండా మన కోసం ఫెన్సింగ్ కూడా వేశారు. అటువైపు బర్రెలు కూడా మేస్తున్నాయి. క్లాక్ టవర్కి అటు సైడ్ నుంచి కూడా వేరే దారి ఉంటుంది. మనమైతే ఇటు సైడ్ నుంచి వచ్చాం. మనం వెళ్ళేటప్పుడు ఆ దారి కూడా మీకు చూపిస్తాను నేను. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత సంతోషపడుతుందో మేము కూడా అదే అనుకుంటున్నాం. క్లాక్ టవర్ అయితే దొరికింది చూడండి. అదే క్లాక్ టవర్, దాన్నే క్లాక్ టవర్ అంటారు. ఇంతసేపు నడిచినాం కదా క్లాక్ టవర్ కోసం. దీన్నే క్లాక్ టవర్ అంటారు. క్లాక్ టవర్ అనేది దీన్ని క్లాక్ టవర్ అంటారు. కానీ దానిపైన పేరు మాత్రం గోల్డెన్ ఓరియల్ టవర్ అని అయితే ఉంది. లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఎవరైనా ఉంటారేమో అని చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు క్లాక్ టవర్కి వచ్చాం మనం. ఆ క్లాక్ టవర్ ఏ విధంగా ఉంది లోపల కూడా చూద్దాం. మొత్తం చూడ్డానికి అయితే క్లాక్ టవర్ సూపర్ ఉంది. ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది. కూర్చొని తినడానికైనా కొంచెం రిలాక్స్ అవ్వడానికైనా బాగుందన్నమాట. ఇక్కడ చాలామంది వచ్చి కూర్చున్నారు కూడా, కొంచెం రిలాక్స్ కూడా అవుతున్నారు. మొత్తం పార్క్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా ఉంది పైన ఇది సెకండ్ అప్ స్టోర్, సెకండ్ రూమ్. ఇది ప్రెజెంట్ అయితే ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఇక్కడికి ఎక్కువ లవర్స్ వస్తారు అనేసి టాక్ అయితే ఉంది. ఇది 11/8/2019 అయితే స్టార్ట్ చేశారంట ఈ పార్క్ని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రెజెంట్ అయితే ఓకే. దీనిపైన చాలా నేమ్స్ అయితే రాశారు. బహుశా లవర్స్ రాసి ఉంటారేమో. టోటల్ వ్యూ పైకైతే వచ్చేసాం. వెలుగుమట్ల టోటల్ వ్యూ. మొత్తం చూడడానికి ఒక అడవి లాగైతే ఉంది. కూర్చోడానికి సిట్టింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నారు, రిలాక్స్ అవుతున్నారు ప్రశాంతంగా జనాలు. ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి రకరకాల సిట్టింగ్కి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక రకం అయితే అక్కడ ఒక రకం, ఇంకా అక్కడ కూడా బర్త్డే పార్టీస్ అయినా ఏదైనా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. క్లాక్ టవర్ని పూర్తిగా చూసుకుంటే ఈ విధంగా ఉంది.